పల్నాడు డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ అధికారిగా ఉన్న డిపిఓ విజయభాస్కర్ రెడ్డి పాల్వాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్కు కొన్ని షరతులు కూడా విధించింది. ఇందులో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలన్న కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు 2 వారాల తర్వాత పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీస్కు పిన్నెల్లి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మల్లికార్గ్ ముందు సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఇక మరో 5 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాచర్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక పిన్నెల్లి విషయంలో ఈసీ సీరియస్ అయింది. అలాగే డిపిఓ విజయభాస్కర్ రెడ్డి కూడాను విచారణకైతే ఆదేశాలు ఇచ్చింది. అలాగే మళ్ళీ పిన్నెల్లి వింశంకు సంబంధించి కూడాను ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు డిపిపై ఈ నిమిషంలో ఈసీ కూడాను దీనిపై విచారణకు ఆదేశించింది. అలాగే దీనిపై 2 వారాల తర్వాత పల్నాడులోకి మళ్ళీ పిన్నెల్లి రీఎంట్రీ ఇచ్చారు. ప్రతిరోజు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. 2 వారాల తర్వాత పిన్నెల్లి మళ్ళీ మాచర్లలో అడుగుపెట్టారు. పల్నాడు డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై కూడా విచారణకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పల్నాడు జిల్లా డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సాధారణ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గ వెబ్కాస్టింగ్ పర్యవేక్షణాధికారిగా ఉన్నటువంటి డిపిఓ విజయభాస్కర్ రెడ్డి పాలవాయి జంక్షన్ వద్ద జరిగిన పాలవాయి గేట్ దగ్గర ఈవీఎం మిషన్ ధ్వంసం ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచారు, ఉన్నతాధికారులు చెప్పకుండా ఉంచారనే ఆరోపణతోటి తెలుగుదేశం పార్టీ నేత మన్నవ సుబ్బారావు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా కలెక్టర్ బాలాజీరావుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. నిన్ననే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 3 కేసుల్లో బెయిల్ తోటి బయటకు వచ్చి ఎస్పీని కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక షరతులతో కూడినటువంటి బెయిల్ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయని చెప్పిన దాని ప్రకారమే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలానే నర్సాపేట పార్లమెంట్ వదిలి బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే కనుక ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటన ఉందో ఆ ఘటన వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం అందించకుండా ఉన్నందుకు కూడా అతన్ని విచారించాలని చెబుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అలానే చూసినట్లయితే కనుక ఆయన ఇమీడియట్ గా ఆ ఈవీఎం ధ్వంసానికి ఉన్నతాధికారులకు దృష్టి తీసుకెళ్లినట్లయితే కనుక ఆ రోజే అక్కడ ఆ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉండేది. కానీ అలా కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ కూడా ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి ఇతను కూడా నమ్మక నిరక్తిగా ఉన్న నేపథ్యంలో ఆయనపై అనేక విమర్శలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తాజాగా విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణకు హాజరై ఎటువంటి సంజాయిషి ఇస్తాడు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల రోజు జరిగినటువంటి ప్రతిహింస అలానే హడావిడి చూస్తే గనక పర్యవేక్షణాధికారిగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే తప్పనిసరిగా ఆయన మీద వేటుపడే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీనివాస్, అంటే ఇంకా 5 రోజుల్లో కౌంటింగ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి పల్నాడు ఏరియాలో ఒక సెన్సిటివ్ ఏరియాగా మారింది. మనం చూస్తున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఏర్పడేటువంటి సందర్భాలు. మరి ఈ నేపథ్యంలో ఈసీ కౌంటింగ్ రోజుకు సంబంధించి ఎలాంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే కొన్ని చోట్ల ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే కౌంటింగ్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నికల కమిషన్ స్పష్టమైన నియమాలను కూడా విడుదల చేయడం జరిగింది. 3 నుంచి 5 తారీఖుల వరకు మద్యం షాపుల బంద్, అలానే టపాసులు పెంచడము, ర్యాలీలు నిషేధించడం ఇటువంటి కార్యక్రమాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కార్డు చర్చ నిర్వహించి దాని ద్వారా మారణాయుధాలు, అలానే నంబర్ లేని బైకులు, నంబర్ ప్లేట్లు లేని కార్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక పల్నాడు జిల్లాలో కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.